ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 27 ప్రపంచాది ప్రశ్నంబు. శ్లోకము 217 నుండి 222 వరకు. భావము. తరువాత పరీక్షిత్తు శుకమహర్షిని ఇలా అడిగాడు: ఓ మునీశ్వర, బ్రహ్మదేవుడు నారదమునికి భగవత్ సాక్షాత్కారం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకు చెప్పండి. సత్వ రజస్తమో గుణాలకు అతీతుడు పద్మనేత్రుడు అయిన శ్రీహరి కథలు లోకానికి మంగళం చేకూరుస్తాయి. అవి నాకు తెలియపరచండి. మీరు చెప్పింది విని సంగరహితమైన నా హృదయ కమలంలో శుభచరిత్రుడు, తుది మొదల్లో లేనివాడు, చిన్మయ స్వరూపుడు, పాపరహితుడు, లక్ష్మీ సహితుడు అయిన కృష్ణుణ్ణి నిలుపుకుంటాను. చంచలము హేయాలన్నింటికీ నెలవు అయినట్టి ఈ శరీరాన్ని విడిచిపెడతాను. అంతేకాక ఎవడు కృష్ణుని గుణగణాలను ఇతరులు కీర్తిస్తుంటే శ్రద్ధాభక్తులు కలిగి వింటాడో, తాను స్వయంగా కీర్తిస్తాడో అలాంటి వాని హృదయ కమలంలోకి శ్రవణ కుహరాల ద్వారా కృష్ణుడు ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తాడు. నీటిలోని మాలిన్యాన్ని శరదృతువు తొలగించినట్లు మనస్సులోని మాలిన్యాన్ని తొలగిస్తాడు. కనుక అడవులందు సంచరిస్తూ వేసవి మండుటెండల తాపానికి పరితాపం చెందిన బాటసారి బడలి దాహంతో చివరికి తన ఇల్లు చేరుకుంటాడు. అక్కడ హాయిగా అలసట తీర్చుకుంటాడు. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి కదలడు. అలాగే రమాకాంతుని చరణ కమల ద్వంద్వంతో సంబంధం కలిగి ఆ ఆనందం చవి చూచినవాడు మళ్ళీ దాన్ని వదలడు. అంతేకాదు, సమస్త భూతాలతోటి కలయికలేని ఆత్మకు అసలు ఆ భూతాలతో సాంగత్యం ఎలా కలిగింది? అది అకారణంగా కలిగిందా లేక కర్మ వల్ల కలిగిందా? ఆ వైనం నాకు వివరించు. పరంజ్యోతి స్వరూపుడైన పద్మాక్షుడి నాభిలో సమస్త లోకాల ఉనికికి హేతువైన పద్మం పుట్టింది. ఆ పద్మంలో ప్రభవించి సర్వాంగ సుందరంగా ప్రకాశించే బ్రహ్మ ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఔత్సుక్యంతో సమస్త ప్రాణులను సృష్టించాడు. మరి ఆ బ్రహ్మ సర్వేశ్వరుని స్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరింపచేసుకున్నాడు? అలాంటి పద్మాక్షుడికి బ్రహ్మదేవునికి అవయవ విన్యాసంలోనూ భావగతిలోనూ భేదమున్నదా? ఓ పరమ కరుణాసాంద్ర, యోగికుల జలధిచంద్ర, నాకు తెలియజెప్పవయ్యా.